ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడులు, ఖమేనీ హతమవటం, ఇవన్నీ అందరం అన్నీ మాట్లాడుకున్నాం. బట్ ఎలా ప్లాన్ చేశారు, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఎవరిని మేనేజ్ చేశారు, ఎంతమందిని ఆపరేట్ చేశారు, ఇది చాలా కీలకమైన అంశం. చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. దట్టు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారి మాటల్లో వినాలనేది చాలామంది అభిమతం. సురేష్ గారు నమస్తే. నమస్తే వాజన్ గారు. ఇది ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ మూవీలాగా జరిగింది. సరే, మధురోధ్ అనుకోండి, మనకి తెలిసిపోయింది వాళ్ళు వెళ్ళటం, ల్యాండ్ అవటం, పికప్ చేయటం, మళ్ళీ తీసుకొచ్చేయటం. అది దట్టు అది ఒక లాటిన్ అమెరికన్ కంట్రీ, వాళ్ళకి ఆ జియోగ్రఫికల్ కండిషన్స్ మీద పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. వెరస్ ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఇక్కడికి వచ్చేప్పటికి, వెస్ట్ ఏషియాకి వచ్చేప్పటికి. ఎందుకంటే దీని టోపోగ్రఫీ కానీ, అసలు పర్వతాలు, శ్రేణులు, వాగులు, వంకలు, నదులు ఏం అర్థం కాదు. అలాంటి చోట ఫలానా చోట ఖమేనీ ఉన్నాడు, ఖమేనీని ఫలానా చోట కొడితే తక్షణం చచ్చిపోతాడని ఎలా ఫైండ్ అవుట్ చేశారు వీళ్ళు? అసలు దానికన్నా ముందు మనం ఇది ఒక టైం లైన్ తీసుకుందాం. 4 రోజుల ముందు నుంచి ప్లానింగ్ చాలా రోజులు జరిగింది అనుకోండి. కానీ 45 days నుంచి దీన్ని ఆ రోజు చేయాలని చెప్పి ఏముండే కారణాలు. ఒకటి, ఈ స్ట్రైక్ కన్నా 4 రోజుల ముందు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీకు గుర్తుంటుంది, పీస్ టాక్స్ నడుస్తుంది. ఒమాన్ ఫారిన్ మినిస్టర్ ఆయాంలో ఇరాన్ అండ్ యుఎస్ మాట్లాడుతున్నారు. యుఎస్ వైపు నుంచి మనం చూసాం, ఈయన కుష్నర్ అండ్ విట్కాఫ్ వీళ్ళిద్దరు ఉన్నారు. అల్లుడు గారు మాట్లాడుతున్నారు. సో వీళ్ళతో మాట్లాడినప్పుడు జెనీవాలో మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ ముందుకు వెళ్ళట్లేదు అది. సో స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్లో కూడా ట్రంప్ ఒక మాట చెప్పారు, ఇరాన్ ఇప్పుడు కూడా ముందుకు ఇంకా వాళ్ళ న్యూక్లియర్ అంబిషన్ తీసుకెళ్తున్నారు అని ఒక మాట చెప్పారు. అప్పుడు దాకా ట్రంప్ చాలా పాజిటివ్ ఉండే, అంతా బాగానే నడుస్తుంది, ఇరాన్ విల్ అగ్రీ టు ఇట్ అని చెప్పారు. అంతా వాళ్ళు న్యూక్లియర్ ఆయుధాలను వాళ్ళు డెవలప్ చేయరు, యురేనియం ఎన్రిచ్మెంట్ బంద్ చేసేస్తారని చెప్పారనమాట. యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆ టైంలో మనం చూసాం, చాలా మటుకు సిఐఏ కానీ చాలా మటుకు వాళ్ళ ధర ఉన్న మిగతా ఇంక్లూడింగ్ ద ఇజ్రాయలీ మొసాడ్ వీళ్ళు ఏమన్నారంటే కాదు, వాళ్ళు ఆపట్లేదు, వాళ్ళ ఎన్రిచ్మెంట్ నడిపించుకుంటూ వెళ్తున్నారు. మనకందరూ తెలిసిందే రాజదేవన్ గారు, 30% ఎన్రిచ్మెంట్ ఉంటే మీరు ఒక న్యూక్లియర్ ప్లాంట్ నడిపించుకోవచ్చు యురేనియంతో. మన దగ్గర న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో, చల్లపల్లిలో. వాళ్ళే మన దగ్గర న్యూక్లియర్ దాన్ని యురేనియంని ప్రాసెస్ చేసి ట్యూబ్స్లో వేస్తారు. దాని కల్పాకం కానీ మిగతా న్యూక్లియర్ ప్లాంట్స్ మన దేశంలోని కైగా కానీ మిగతా చోట్లంతా మనం పంపిస్తాం అన్నమాట. కానీ ఇక్కడ యురేనియం ప్రొడక్షన్ వీళ్ళు 60% దాకా తీసుకెళ్లారు ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో. అది అమెరికాకి భయం ఉండే ముందు నుంచి, ఎందుకంటే ఒకసారి 60 క్రాస్ చేశారనుకోండి, ఆయుధం తయారు చేయడానికి యురేనియం కెపాసిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ ప్యూరిటీ 70% ప్యూరిటీ వస్తే అయిపోయింది, కథ, ఏం చేయలేరు మీరు. అండ్ ఇరాన్ ఎంత అచీవ్ చేసింది ప్యూరిటీ? 60 దాకా వచ్చారు వాళ్ళు, 60 దాకా వచ్చారు. దానికన్నా ముందు ఎంత వెళ్ళారని తెలియదు ఎవరికి, ఎందుకంటే ఇన్స్పెక్షన్స్ లేదు కదా. మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇన్స్పెక్షన్ ఉంటేనే తెలుస్తుంది, అక్కడ వెళ్ళి ఫిజికల్లీ చెక్ చేస్తుంది తెలుస్తుంది. ఐఏఏని రానియట్లేదు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ వాళ్ళని రానియట్లేదు ఇరాన్ చాలా సంవత్సరాల నుంచి. దానికన్నా ముందు వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టారు, మిగతా ఎక్విప్మెంట్స్ పెట్టారు. అక్కడ ఒక ఏం చెప్తారు, స్పైయింగ్ ఆపరేషన్ లాగా వాళ్ళు ఏం చేస్తే అది తెలిసిపోతుంది వీళ్ళకి, ఐఏఏకి. కానీ ఇరాన్ అది కూడా బంద్ చేసేసారు మొత్తం దుకాణంతా. ఏం చేస్తున్నారని వీళ్ళకి డౌట్ వచ్చింది అమెరికాకి. సో అదే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నారు చేయడానికి అని చెప్పేసి. సో 2 రోజులు ఈ స్ట్రైక్ జరిగినాక, ఈ బాంబింగ్ జరిగే 2 రోజుల ముందు దాకా, థర్స్డే ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ కుష్నర్ అండ్ విట్కాఫ్ వీళ్ళు మాట్లాడుతున్నారు. జెనీవాలో ఏం బ్రేక్ త్రూ కాలేదు. ఇరానియన్ ఒఫీషియల్స్ ఈ సెకండ్ రౌండ్ టాక్స్లో కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అరే ఇది ఇంకా ముందుకు వెళ్తుంది. కానీ కుష్నర్ అండ్ విట్కాఫ్కి డౌట్ వచ్చింది, ఇది ఏం ఇంకా ముందుకు జరగట్లేదు. ఎందుకంటే ఖమేనీకి ఒక వరల్డ్ వ్యూ ఉంది, డెత్ టు ఇజ్రాయెల్ అంతే. ఈ 2 దేశాలతో అసలు డీల్ చేయకూడదు. అప్పుడు మీరు ఏం మాట్లాడతారు? మళ్ళీ మీరు ఎంత టాక్ చేసినా కానీ మీరు చేస్తున్న పని ఇంకోటి. నార్త్ కొరియా కూడా ఇట్లానే ఉంటుంది. నార్త్ కొరియా దగ్గర ఎందుకు వెళ్ళట్లేదు అమెరికా అంటే ఆల్రెడీ డెవలప్ చేసుకున్నారు, అది ఆ కేపబిలిటీ వాళ్ళ దగ్గర వచ్చేసింది. అఫ్కోర్స్ పాకిస్తాన్ సహాయంతో చేశారు అది. ఆ టైంలో పాకిస్తాన్ ఆపితే అక్కడ నార్త్ కొరియా కూడా ఉండకపోతుండే వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్తో, దాన్ని ముట్టలేకపోతున్నారు. ఇప్పుడు ఒకసారి ఒక దేశానికి న్యూక్లియర్ కేపబిలిటీ వచ్చేస్తే వాళ్ళు వాడరు, న్యూక్లియర్ బాంబు ఎవరు వాడరు. ఇప్పుడు మీరు హిరోషిమా నాగాసాకి తర్వాత అందరికి తెలుసు దాని ఇంపాక్ట్ ఏముంటుందని. వాడరు కానీ భయపడతారు, నా చేతిలో ఉంది చూడు, కొడతాను దీంతో అని చెప్పేసి.
నార్త్ కొరియా కూడా అంతే. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్ కానీ ఏ ప్రెసిడెంట్ అయినా కానీ నార్త్ కొరియాని ముట్టరు, వాళ్ళని అట్లనే ఉంచుకుంటారు. మనం కూడా పాకిస్తాన్ వైపు వెళ్తున్నాడు, ఏమంటారు అమెరికా, దీస్ ఆర్ 2 న్యూక్లియర్ పవర్డ్ నేషన్స్ అని. న్యూక్లియర్ పవర్డ్ నేషన్స్ ఉండొచ్చు, న్యూక్లియర్ పవర్ నేషన్స్ ఉండొచ్చు, కానీ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఉండాలి. అంటే మీ దగ్గర చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది న్యూక్లియర్కి. అది మీరు చూసుంటారు, ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ తిరుగుతున్నప్పుడు కానీ, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ తిరుగుతూ ఒక బ్రీఫ్ కేస్ తీసుకొని ఒక పక్కన ఉంటాడు. ఎప్పుడు చైన్ ఉంటుంది ఆ చేతికి, బ్రీఫ్ కేస్కి ఎవడు తీసుకెళ్తే మొత్తం మనిషిని ఎత్తుకెళ్ళాలి. దాంట్లో న్యూక్లియర్ కోడ్స్ ఉంటుంది. ఆ న్యూక్లియర్ కోడ్స్ అంటే మన దగ్గర ఉన్న వెపన్స్ లాంచ్ చేయడానికి. ఇక మనకి పాకిస్తాన్ వైపు మనం ఒక ఒప్పందం పెట్టుకున్నాం, నో ఫస్ట్ యూస్ పాలసీ. అది వాజ్పేయి గారి టైంలో వచ్చింది. అది అంటే మనం ఫస్ట్ న్యూక్లియర్ వెపన్స్ వాడడం, అది చాలా తప్పది. ఎందుకంటే మన మీద ఒకసారి వాడిన తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం ఏం చేయలేము, మనం ఉండవు. మనం ఏదైనా చేయడానికి చేయకపోవడానికి మనం ఉండాలి కదా. సో ఆ పాలసీ తర్వాత మార్చేశారు. ఇప్పుడు న్యూక్లియర్ నో ఫస్ట్ పాలసీ లేదు. మేము మాకు అనిపిస్తాం మా మీద థ్రెట్, మిమ్మల్ని కొడతాం మేము. ఎనీవే, ఇప్పుడు దీనికి దాడి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్లాన్ చేశారు చూడండి. ఇది చాలా మట్టుకు ఒక సిఐఏ ఆపరేషన్ అండి వాసుదేవన్ గారు. సిఐఏ వాళ్ళు ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ చెప్పారు ఇజ్రాయెల్కి, ఎక్కడుంటారు వీళ్ళు, ఏ రోజు ఉంటారో, ఎప్పుడు మీటింగ్ జరగబోతుంది. అంటే అంతా ఇంటర్నల్ వాళ్ళ దాంట్లో ఒక మనిషి, ఒకరు కాదు ఒకరికైనా ఎక్కువ మంది సిఐఏ పేరోల్లో ఉన్నారు, కొంతమంది మొసాడ్ పేరోల్లో ఉన్నారు. ఇరాన్లోనే మీరు ఇస్మాయిల్ హనియాని చంపేని చూసేటండి, నిద్రపోతున్న బెడ్రూమ్ కొట్టారు వాళ్ళు. ఓకే, శనివార్ని కొట్టారు చూసి, అది కూడా. సో వీళ్ళకి తెలుసు వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ టైంకి ఉంటారు. కానీ మిస్క్యాల్కులేషన్ ఎక్కడ జరిగిందంటే వాసుదేవన్ గారు, వీళ్ళు క్యాల్కులేట్ చేసింది డే టైంలో మా మీద ఎవరు ఆక్రమించారు. అక్కడ పీస్ టాక్స్ నడుస్తుంది జెనీవాలో, ఒమాన్ వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నాం మేము, మా మీద ఈ టైంలో ఎవరు దాడి చేయరు. ఇది వీళ్ళ ఒక మిస్క్యాల్కులేషన్ అయిపోయింది ఇరాన్ది. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే పెద్ద స్టూపిడిటీ అంట మన ఇంగ్లీష్లో, అందరూ లీడర్లు ఒక ప్లేస్లో ఎప్పుడు అసెంబ్లీ కాకూడదు, లేకుంటే అంత సెక్యూర్గా ఉన్న ప్లేస్లో మీట్ కావాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ మాట సార్ చాణక్య నీతిలో రాశాడు ఇది. ఎందుకంటే మీరు ఇట్లాంటి వార్ సిచ్యువేషన్లో ఎప్పుడో ఒక రోజు వార్ మొదలవుతుందని తెలిసిన తర్వాత కూడా గల్ఫ్ రీజన్లో 2 అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూర్చున్నారు అక్కడ, జెరాల్డ్ ఫోర్డ్ అండ్ అబ్రహాం లింకన్. అది కాకుండా వార్షిప్స్ ఉన్నాయి, సబ్మెరీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు మీరు ఒక మీటింగ్ పొద్దున టైంలో, అది కూడా ప్రెసిడెన్షియల్ కాంపౌండ్ ఎట్లా పెడతారు, వాళ్ళ ఫ్యామిలీ ఉండేది అక్కడే, ఈయన అక్కడ పెట్టి మీటింగ్, ఆల్మోస్ట్ 200 మంది వాళ్ళ సీనియర్ కమాండర్స్ అందరిని పిలిపించుకుంటే ఎవడో ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి తెలిసిపోయి ఉంటుంది, ఐదర్ మొసాడ్ ఆర్ సిఐఏ. ఎగ్జాక్ట్ టైంకి ఇజ్రాయెల్కి అది ఒక రోజు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు అన్నీ రెడీ చేసుకున్నారు. 200 ఎయిర్క్రాఫ్ట్తో వచ్చారు వాళ్ళు. వచ్చే ముందు అమెరికా ఏం చేశారంటే, వాళ్ళ గేమ్ ఇంకో గేమ్ ఉంది. వాళ్ళేమన్నారు ఇజ్రాయెల్తోని, మేము ఇరానియన్ లీడర్షిప్ని కొట్టాం, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి గల్ఫ్లో, సౌదీ అరేబియా, ఒమాన్, బహ్రెయిన్, ఖతార్, కువైత్, ఖతార్, యుఏఈ, వీళ్ళందరితో మాకు ప్రాబ్లం ఉంటుంది రేపు. ఆల్రెడీ సౌదీ అరేబియా చెప్పేశారు, ఖతార్ కూడా చెప్పారు, మిగతా వాళ్ళందరూ చెప్పారు, మా దగ్గర ఉన్న బేస్ నుంచి మీరు ఎయిర్క్రాఫ్ట్ మూవ్ చేయకూడదు, మీరు ఇరానియన్ లీడర్షిప్ మీద చేయబోయే బాంబింగ్ మా దగ్గర నుంచి ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేయకూడదు, మీరు మీ వైట్ నుంచి తెచ్చుకోండి, మీరు ఏమైనా చేసుకోండి మాకు తెలియదు, మా ఎయిర్ స్పేస్ వాడకూడదు. మరి ఎట్లా బాంబ్ చేస్తారండి? సౌదీ అరేబియన్ ఎయిర్ స్పేస్ కాకుండా అటువైపు నుంచి ఎట్లా వస్తారు, ఇటు ఖతార్ ఎయిర్ స్పేస్ చేసుకుంటే ఎట్లా? సౌదీ చెప్పాడుగా మా ఎయిర్ స్పేస్ వాడమాకండి అని. ఎస్, దట్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకు? వాళ్ళకు సింపతి ఉంది ఇరానియన్ లీడర్స్, వాళ్ళకి తెలిసి ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా కొంతమంది షియా పాపులేషన్ ఉన్నారు. షియా వాళ్ళు ఉన్నప్పుడు ఎవడో ఇప్పుడు రేపు సూసైడ్ బాంబింగ్ చేసుకోవచ్చు, ఆ భయం వాళ్ళకి ఉంది. 10 మంది ఉంటే చాలు కదా, చేసుకోవచ్చు. ఇదొక ప్రాబ్లం. మన దగ్గర చూసాం, మనం హైదరాబాద్లో ప్రొటెస్టు, చెన్నైలో ప్రొటెస్టు, కాశ్మీర్లో అయితే మనం వీ కెన్ అగ్రీ, కాశ్మీర్ ఆల్ కార్గిల్ వైపు మొత్తం షియా ముస్లిమ్స్ ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళేమన్నారు, ఇజ్రాయెల్ దగ్గర మేము మీకు మొత్తం ఇన్ఫర్మేషన్తో సాగిస్తాం, ఎగ్జాక్ట్ టు ద సెకండ్ మీరు అందరిని రెడీ పెట్టుకోండి. ఎందుకంటే 3000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే 2 సార్లు రీఫ్యూల్ చేయాల్సి వస్తుంది ఎయిర్క్రాఫ్ట్ని. 200 ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్ ఇన్ కాంబినేషన్. ఓకే, ఎక్కడ కొట్టాలి, ఏది కొట్టాలి, అది కూడా పొద్దున పూట ఎప్పుడైనా మనకి ఒక ఎయిర్క్రాఫ్ట్ పార్లెన్స్ తెలిసి చాలా పెద్ద రిస్క్ వాసుదేవన్ గారు. పొద్దున పూట ఎప్పుడు బాంబింగ్ జరగదు, ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ స్పాట్ చేసుకోవచ్చు మీరు స్కైలో ఈజీగా. రాత్రిపూట చాలా డిఫికల్ట్ అది. సో అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి అక్కడున్న సైబర్ ఎక్స్పర్ట్స్ ఏం చేశారంటే,
ఫస్ట్ వీళ్ళ రాడార్ సిస్టమ్ని కరప్ట్ చేసి పడేశారు, సైబర్ వార్ఫేర్ చేశారు వాళ్ళు. ఇరాన్ రాడార్ సిస్టమ్ అది మోస్ట్లీ రష్యన్ సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాన్ని మొత్తం కరప్ట్ చేసి పడేశారు. దీనికన్నా ముందు 11 Day వార్ ఒకటి జరిగింది చూడండి, ఒక కొన్ని 6 నెలల మొదలు 20. అప్పుడు దాంట్లో వీళ్ళు S-300 ఉండే వాళ్ళ దగ్గర ఆ టైంలో, ఇరాన్ దగ్గర. S-300 అంటే మన S-400 కన్నా ఒక వర్షన్ తక్కువ, లోవర్ వర్షన్. వీళ్ళ కరెక్ట్ వాడుకోలేకపోయారు, దాన్ని ధ్వంసం చేశారు ఇజ్రాయెల్ కంప్లీట్గా. ఓకే, సో వాళ్ళ దగ్గర డిఫెన్సివ్ సిస్టమ్ చాలా తక్కువ ఉండే, ఎందుకంటే ఎవరు అమ్మరు, యుఎస్ కంపెనీస్ అయితే అమ్మరు. కొనాలంటే చైనా దగ్గర నుంచో రష్యా దగ్గర నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. చైనీస్ సిస్టమ్ మనకు తెలుసు, ఆపరేషన్ సింధుబోల్ ఎంత బాగా పనిచేస్తుందని. పాకిస్తాన్ మొత్తం కంప్లీట్ కన్ఫ్యూజ్ అయిపోయారు, ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కాలేదు మన వాళ్ళు అటాక్ చేసినప్పుడు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న S-300 కూడా మళ్ళీ చైనాదే కదా అది. S-300 రష్యా దగ్గర, రష్యాదే. S-400 S-300 అంతా రష్యన్ ఆర్మ్స్ అనమాట. ఈ పరిస్థితుల్లో వీళ్ళేం చేశారంటే ఈ బాంబింగ్ నేను చెప్పాను చూడండి, ఇది డిసైడ్ చేశారు, ఓకే వీ విల్ బాంబ్ నా. దానికి చాలా మటుకు ఇంటెలిజెన్స్ CIA దగ్గర నుంచి వచ్చింది. నేను చెప్పాను చూడండి, CIA వాళ్ళు పిన్ పాయింట్ ఈ టైంకి ఇక్కడ ఉంటారు. సో అమెరికా ఏం చేశారు, మొత్తం సైబర్ వార్ఫేర్ పెట్టి వీళ్ళ రాడార్ సిస్టమ్స్ని కంప్లీట్ కరప్ట్ చేశారు. అది కాకుండా రాడార్ సిస్టమ్స్ని కొట్టడానికి టామాహాక్ మిసైల్స్ వాడారు, ఎక్కడ సబ్మెరీన్స్ నుంచి. అప్పుడు టెక్నికలీ దే ఆర్ నాట్ యూజింగ్, ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ నాట్ యూజింగ్ ద స్పేస్. అంతే కదా. నీళ్ళ వైపు నుంచి కొట్టారు, వాటర్ వైపు నుంచి వచ్చింది అనమాట, సీ నుంచి వచ్చింది. వార్ రూల్ ఏంటి, ఎయిర్ వార్ఫేర్ నడవటానికి లేదు, సో నీళ్ళ నుంచి కొట్టారు. ఇంకోటి ఏం చేశారంటే వీళ్ళు ఒక 30 డ్రోన్లు లాంచ్ చేశారు ఇరాన్ వైపు. దాన్ని డిస్గైజ్ చేసి మనం ఆపరేషన్ సింధూర్లో చేసాం అదే పని, ఒక ఎయిర్క్రాఫ్ట్ లాగా చూపించారు దాని కేపబిలిటీ. ప్రతి డ్రోన్కో ప్రతి ఎయిర్క్రాఫ్ట్కో ఒక సిగ్నల్ ఉంటుంది, దాన్నే రాడార్ పట్టుకుంటారు. రాడార్ దాన్ని అనలైజ్ చేసి ఇది F-16, ఇది F-35, ఇది సుఖోయా, ఇది జాగ్వారా, లేకుంటే ఇది రఫాలా అని చెప్తున్నారు. రఫాల్ ఏ ఎయిర్క్రాఫ్ట్ అంటే క్లియర్గా ఐడెంటిఫై చేస్తారు దాంతో సిగ్నల్స్తో. వీళ్ళేం చేశారు, ఒక 35 డ్రోన్లు లాంచ్ చేశారు అమెరికా. ఇజ్రాయెల్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇటువైపు నుంచి 35 డ్రోన్లు పంపించారు. ఇరాన్ ఏమనుకున్నారంటే 35 ఎయిర్క్రాఫ్ట్ మన వైపు వస్తుంది అని చెప్పి వీళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ అంతా ఓపెన్ అప్ చేసేసారు. మూమెంట్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఓపెన్ అప్ చేసినప్పుడు మీ పొజిషన్ ఎక్స్పోజ్ అయిపోతుంది, రాడార్లో మీకు కనిపిస్తారు. వీళ్ళేం చేశారు, నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టామాహాక్ పంపించారు మిసైల్స్, ఆ రాడార్ని మొత్తం కొట్టుపడేశారు. ఆ రాడార్లో ఉన్న కంప్లీట్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం కొట్టేశారు. అదే టైంలో ఇజ్రాయెల్ ఎంటర్ అయ్యారు, ఇజ్రాయెల్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చి కొట్టేశారు. అది ఆ ఫోటోలు వీడియోలు కూడా మీరు చూసుంటారు, వాళ్ళు రిలీజ్ చేశారు, వాళ్ళు కంప్లీట్గా ధ్వంసం చేశారు. అనౌన్స్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు అనౌన్స్ చేశారు. దాని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ట్రంప్ చెప్పారు దట్ ఖమ్నే ఈజ్ డెడ్ అని చెప్పేసి. ఫస్ట్ వీళ్ళు డినై చేశారు, కానీ అందరు తెలుసు దట్ న్యూస్ వాస్ కరెక్ట్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, అది పొద్దున్న 3:30కో 4 గంటలకు నేను లేచి కూర్చున్నప్పుడు నాకు తెలిసింది, అప్పుడే పోస్ట్ చేశాను దాని గురించి. నాకు కూడా డౌట్ ఉండే, ఎందుకంటే అంత ఈజీ కాదు ఈయన కొట్టడానికి. ఇది వెరీ వెల్ ప్రొటెక్టెడ్ మంచి కంపెనీ, కానీ ఆయనకు తెలుసు నన్ను చంపుతారా ఏదో ఒక రోజు అని చెప్పేసి. దానికి మెంటలీగా ప్రిపేర్డ్ ఉన్నారు. సక్సెషన్ ప్లాన్ కూడా పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర సక్సెషన్ ప్లాన్ ఏంటంటే ఒక 3 మెంబర్ కమిటీ ఉంటుంది, వాళ్ళ ప్రెసిడెంట్ ఇంకా 2 ఉంటారు, ఒక రిలీజియస్ క్లరిక్ ఉంటారు, ఇప్పుడు ఆయన కొడుకే దాంట్లో. దాని కూర్చొని డిసైడ్ చేస్తారు నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరైతారని. ఖొమేనీ తర్వాత ఖమ్నే వచ్చిండ్రు, ఖమ్నే తర్వాత ఎవరని. సో ఆయన ఉన్నప్పుడు ఏం చెప్పారంటే నాకు కొడుకు కాకూడదు, ఇంకెవరైనా అయితే నాకు ప్రాబ్లం లేదు, కొడుకులు 2-3 ఉన్నారు ఆయనకి, వీళ్ళు ఎవరు కాకూడదు అని చెప్పేసి. ఎనీవే, కానీ ఆపరేషన్ సింబలిజం ఏంటంటే ఒకటి వాసుదేవన్ గారు ఆయిల్, ఇక్కడ కూడా ఆయిలే ప్రాబ్లం ఉంది. ఇరాన్లో ఉన్న ఆయిల్ కెపాసిటీ లోకంలో 3వ స్థానంలో ఉన్నారు ఇరాన్. ఫస్ట్ ఈజ్ వెనెజువేలా, సెకండ్ ఈజ్ సౌదీ అరేబియా, 3వది ఇరాన్. వాళ్ళు సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. ఖతార్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఈజ్ ఇరాన్. ఇప్పుడు ఆలోచించండి, లాస్ట్